అంటే ఈ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే 2014 నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. అప్పుడు బ్యారేజీలు గట్టగా నీళ్లు పోయినాయి, గలగల గోదావరి తరలిపోయింది. ఇప్పుడు బ్యారేజీలు కట్టినాక కూడా గలగల గోదావరి తరలిపోయింది. తరలిపోవాలి రేవంత్ రెడ్డి గారి స్వప్నం అది. ఎందుకు అంటే మొక్కు తీర్చుకోవాలి కదా. తనను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? చిన్న పిల్లాడు అని చెప్తాడు తెలంగాణలో. కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఆత్మగౌరవ నినాదంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్లకు మద్దతు ఇస్తూ కనీసము పోటీ కూడా పెట్టని పరిస్థితి. అంటే ఆయన విజయోత్సవాలలో ఏ కలర్ కనబడ్డది మనకు? మరి ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రేవంత్ రెడ్డికి? అందుకే ఈ కుట్ర ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం అన్నా, మేడిగడ్డ ఒక 2 పియర్లు 3 పియర్లు దెబ్బతింటే అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ మొత్తం నాశనమైపోయిందని అన్నా, కాళేశ్వరంలో ఎన్ని 28 ప్యాకేజీలలో ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి 1,02,000 కోట్లు కేవలం అన్నారం సుందిల్లా ఈ మేడిగడ్డ బ్యారేజీల మీదనే ఖర్చు పెట్టారని చెప్పినా, 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్పినా, ఆయన ఉద్దేశం ఈ కాళేశ్వరం దండుగా అని చెప్పినా కూడా ఆయన అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది చంద్రబాబు కావాల్సింది గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతూ ముంగిట్ల మురిపాలు దొరలాలి, మళ్ళీ మరొకసారి నల్గొండ పాలమూరులో వలసలు శవాలు మనకుండాలి. ఇది ఆ కుట్ర. సరే.